స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలకు ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మొత్తంగా 3 దఫాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కసారి మరి ఈ ఎన్నికలు ఆగిపోయేనా పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ ఉంది. రేపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు కొనసాగించాలా రద్దు చేయాలా అనేటువంటి విచారణ ఉంది. మరి కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది? ఇలాగే కొనసాగించమని చెప్తుందా లేదా ఆపమని చెప్తుందా? ఒక్కసారి మనం డెప్త్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవో నెంబర్ 46ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి వికారాబాద్కు చెందిన మడివాల మత్స్యదేవ రజకుల సంఘం తరపున ఎస్ లక్ష్మితో పాటు మరో 6గురు ఈ పిటిషన్ను దాఖలు చేసిర్రు. ఏ ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు కేటాయించారన్న దానిపై స్పష్టత లేదన్నారు. బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్ సమర్పించిన వివరాలను వెల్లడించడం లేదని పేర్కొన్నారు. బీసీల్లో ABCD వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయన్నారు. అందువల్ల జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును వాళ్ళు అభ్యర్థించారు. ఈ పిటిషన్పై గురువారం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారించే అవకాశం కనబడుతుంది. అట్లాగే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ సర్పంచ్ కూడా ఈ పిటిషన్ దాఖల్లో ఆయన చేయి కూడా ఉంది. ఆయన కూడా సపరేట్గా పిటిషన్ వేసినట్టు మనకు కనబడతా ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాతిపదికన పంచాయతీ రిజర్వేషన్లను కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎందుకు మరి సంగారెడ్డి జిల్లాలో పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈ నెల 23న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 43ను సవాల్ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్పల్లికి చెందిన కొరబోయిన ఆగమయ్య బుధవారం అత్యవసరంగా లంచ్ మోషన్లో పిటిషన్ దాఖలు చేసిండు. దీనిపై జస్టిస్ టి మాధవిదేవి విచారణ చేపట్టారు. పిటిషన్ తరపు న్యాయవాది మామిన్ల మహేష్ వాదనలు వినిపిస్తూ సంగారెడ్డిలో 613 సర్పంచ్ స్థానాలకు గాను 118 మాత్రమే బీసీలకు కేటాయించిర్రు. సో ఇది కేవలం 19% మాత్రమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం బీసీలకు 17% మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క స్థానం కూడా బీసీలకు రిజర్వ్ చేయలేదన్నారు. నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలని అభ్యర్థించగా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసిండు. మొత్తం మీద ఇక్కడ ఆ ఎన్నికలు ఒకవైపు నామినేషన్లు కొనసాగుతున్నాయి, మరొక వైపు ఎన్నికలు ఆగిపోతాయా, ఆగిపోతే పరిస్థితి ఏంటి, లేదా కొనసాగుతాయా అనేటువంటిది మనం చూడొచ్చు. 3 రోజుల పాటు నేటి నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న స్క్రూటినీని చేయనుండగా డిసెంబర్ 3 వరకు నామినేషన్ విత్డ్రాకు అవకాశం ఇస్తున్నారు. తొలి విడతలో 4236 సర్పంచ్ స్థానాలకు, వార్డు మెంబర్ స్థానాలు 37,440 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న మొదట విడతగా ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మీద ఇక్కడ ఎన్నికలు మరి హైకోర్టు ఏం చెప్పబోతుంది? ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా ఆగిపోతాయా? మొత్తం జిల్లా ఒక్క జిల్లే కాదు, రాష్ట్రం మొత్తంలో బీసీలకు అన్యాయం జరిగిందనేటువంటిది ఒకవైపు పెద్ద ఎత్తున బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. బీఆర్ఎస్ దాన్ని పావుగా వాడుకొని బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని రోజులు నిద్రపోయి బీఆర్ఎస్కు ఇప్పుడే మెలకు వచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పుడు కొట్లాడుతూ ఉంటుంది. కొట్లాడాల్సిన టైంలో కొట్లాడకుండా ఇప్పుడు కొట్లాడుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోయి ధర్నా చేసిర్రు.
కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలిపించినాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పార్లమెంటులో బిల్లు కావాలి, లేదా రాష్ట్రపతి ఆమోదం ఉంటేనే జీవో అది చట్టంగా మారుతుంది. ఆ చట్టంగా మారినంతసేపు జీవో రాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు 2-3 జిల్లాల్లో ఏదో ఒక అన్యాయం జరిగిందని రెండవసారి ఎన్నికలను ఆపే ప్రయత్నం హైకోర్టు చేయదేమనేటువంటిది కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు. ఏదేమైనా నిజంగా మరి ఎన్నికలను మళ్ళీ వాయిదా వేస్తారా, నిజంగా రిజర్వేషన్ల ప్రకారం పూర్తి స్థాయిలో అమలు చేస్తారా, లేదా యథాతథంగా ఇలాగే కొనసాగిస్తారా, హైకోర్టు తీర్పు వస్తే కానీ మనకు తెలియదు. పూర్తిగా మనం హైకోర్టు తీర్పును చూడాల్సిందే. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలకు పోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచిన నేపథ్యంలో ముందుకు పోతా ఉంది. అదే జోష్ తోటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలైనటువంటి ఈ సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలవాలని, మరి దాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్లు కావాలని కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాలు ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తు పోస్తుంది. ఏం తెలియనట్టు, ఏం పట్టనట్టు బీజేపీ పార్టీ ఉంది. మరి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు ద్రోహులు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిక్కచ్చిగా బీసీల కోసం కొట్లాడుతున్నారు, బీసీలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలకు ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మొత్తంగా 3 దఫాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కసారి మరి ఈ ఎన్నికలు ఆగిపోయేనా పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ ఉంది. రేపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు కొనసాగించాలా, రద్దు చేయాలా అనేటువంటి విచారణ ఉంది. మరి కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది, ఇలాగే కొనసాగించమని చెప్తుందా లేదా ఆపమని చెప్తుందా? ఒక్కసారి మనం డెప్త్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవో నెంబర్ 46ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి వికారాబాద్కు చెందిన మడివాల మత్స్యదేవ రజకుల సంఘం తరపున ఎస్ లక్ష్మితో పాటు మరో 6గురు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఏ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కేటాయించారన్న దానిపై స్పష్టత లేదన్నారు. బీసీ జనాభాకు సంబంధించి ప్రత్యేక కమిషన్ సమర్పించిన వివరాలను వెల్లడించడం లేదని పేర్కొన్నారు. బీసీల్లో ఏ, బి, సి, డి వర్గీకరణ చేపట్టకపోవడంతో రిజర్వేషన్లు తగ్గాయన్నారు. అందువల్ల జీవో 46 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును వాళ్ళు అభ్యర్థించారు. ఈ పిటిషన్పై గురువారం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారించే అవకాశం కనబడుతుంది. అట్లాగే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ సర్పంచ్ కూడా ఈ పిటిషన్ దాఖల్లో ఆయన చేయి కూడా ఉంది. ఆయన కూడా సపరేట్గా పిటిషన్ వేసినట్టు మనకు కనబడతా ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాతిపదికన పంచాయతీ రిజర్వేషన్లను కేటాయించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎందుకు మరి సంగారెడ్డి జిల్లాలో పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈ నెల 23న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 43ను సవాల్ చేస్తూ సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాన్పల్లికి చెందిన కొరబోయిన ఆగమయ్య బుధవారం అత్యవసరంగా లంచ్ మోషన్లో పిటిషన్ దాఖలు చేసిండు. దీనిపై జస్టిస్ టి మాధవిదేవి విచారణ చేపట్టారు. పిటిషన్ తరపు న్యాయవాది మామిన్ల మహేష్ వాదనలు వినిపిస్తూ సంగారెడ్డిలో 613 సర్పంచ్ స్థానాలకు గాను 118 మాత్రమే బీసీలకు కేటాయించారు. సో ఇది కేవలం 19% మాత్రమే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం బీసీలకు 17% మాత్రమే రిజర్వేషన్లు ఉన్నాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క స్థానం కూడా బీసీలకు రిజర్వ్ చేయలేదన్నారు. నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలని అభ్యర్థించగా అందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసిండు. మొత్తం మీద ఇక్కడ ఆ ఎన్నికలు ఒకవైపు నామినేషన్లు కొనసాగుతున్నాయి, మరొక వైపు ఎన్నికలు ఆగిపోతాయా, ఆగిపోతే పరిస్థితి ఏంటి, లేదా కొనసాగుతాయా అనేటువంటిది మనం చూడొచ్చు. 3 రోజుల పాటు నేటి నుంచి తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది.
దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న స్క్రూటినీని చేయనుండగా డిసెంబర్ 3 వరకు నామినేషన్ విత్డ్రాకు అవకాశం ఇస్తున్నారు. తొలి విడతలో 4236 సర్పంచ్ స్థానాలకు, వార్డు మెంబర్ స్థానాలు 37,440 వార్డు స్థానాలకు డిసెంబర్ 11న మొదట విడతగా ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం మీద ఇక్కడ ఎన్నికలు మరి హైకోర్టు ఏం చెప్పబోతుంది? ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా ఆగిపోతాయా? మొత్తం జిల్లా ఒక్క జిల్లే కాదు, రాష్ట్రం మొత్తంలో బీసీలకు అన్యాయం జరిగిందనేటువంటిది ఒకవైపు పెద్ద ఎత్తున బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. బీఆర్ఎస్ దాన్ని పావుగా వాడుకొని బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని రోజులు నిద్రపోయి బీఆర్ఎస్కు ఇప్పుడే మెలకు వచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పుడు కొట్లాడుతూ ఉంటుంది. కొట్లాడాల్సిన టైంలో కొట్లాడకుండా ఇప్పుడు కొట్లాడుతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి పోయి ధర్నా చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా పిలిపించినాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పార్లమెంటులో బిల్లు కావాలి లేదా రాష్ట్రపతి ఆమోదం ఉంటేనే జీవో అది చట్టంగా మారుతుంది. ఆ చట్టంగా మారినంతసేపు జీవో రాదు. కాబట్టి ఇప్పటికిప్పుడు 2-3 జిల్లాల్లో ఏదో ఒక అన్యాయం జరిగిందని రెండవసారి ఎన్నికలను ఆపే ప్రయత్నం హైకోర్టు చేయదేమనేటువంటిది కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు. ఏదేమైనా నిజంగా మరి ఎన్నికలను మళ్ళీ వాయిదా వేస్తారా? నిజంగా రిజర్వేషన్ల ప్రకారం పూర్తి స్థాయిలో అమలు చేస్తారా లేదా యథాతథంగా ఇలాగే కొనసాగిస్తారా? హైకోర్టు తీర్పు వస్తే కానీ మనకు తెలియదు. పూర్తిగా మనం హైకోర్టు తీర్పును చూడాల్సిందే. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలకు పోతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచిన నేపథ్యంలో ముందుకు పోతా ఉంది. అదే జోష్ తోటి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలైనటువంటి ఈ సర్పంచ్ ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలవాలని, మరి దాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్లు కావాలని కాంగ్రెస్ పార్టీ దొంగ నాటకాలు ఆడుతుందని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద దుమ్మెత్తు పోస్తుంది. ఏం తెలియనట్టు, ఏం పట్టనట్టు బీజేపీ పార్టీ ఉంది. మరి ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరు ద్రోహులు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నిక్కచ్చిగా బీసీల కోసం కొట్లాడుతున్నారు, బీసీలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలకు ఈ రోజు నుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇది మొత్తంగా 3 దఫాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒక్కసారి మరి ఈ ఎన్నికలు ఆగిపోయేనా? పిటిషన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ ఉంది. రేపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి ఎన్నికలు కొనసాగించాలా, రద్దు చేయాలా అనేటువంటి విచారణ ఉంది. మరి కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతుంది? ఇలాగే కొనసాగించమని చెప్తుందా లేదా ఆపమని చెప్తుందా? ఒక్కసారి మనం డెప్త్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఈ నెల 22న జారీ చేసిన జీవో నెంబర్ 46ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.